ఇంకో వీడియోతో వచ్చేసాను. సో, ఇప్పుడు ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నాను. నేనేమనుకుంటున్నానంటే హ్మ్. మన మనకి ఇండియాకి ఏమన్నా కొత్త ఐడియాస్ ఇవ్వాలనిపిస్తుంది. ఎవరు చూస్తారో తెలీదు ఈ వీడియో. చూసినా చూడకపోయినా నేను నేను చెప్పేవి చెప్పేసుకుంటా. నాకు చెప్పాలనిపిస్తుంది కాబట్టి. నాకు యూజ్ అవుతుంది. మేబీ ఎప్పుడన్నా ఎవరన్నా చూసి వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే ఐయామ్ గ్లాడ్. సో, నేనేం చెప్తున్నానంటే మన ఇండియన్ కండిషన్ ఎకానమీ కండిషన్ బాగోలేదు అని ఫీల్ అయ్యి ఫీల్ అయ్యే స్థితిలో పొలి పొలిటీషియన్స్ అంటే మన ప్రైమ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ వాళ్ళందరూ హ్మ్, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే టెన్షన్‌లో ఉంటే ఏం లేదు మనం చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి, పూర్ పీపుల్ నుంచి, రిచ్ పీపుల్ నుంచి, మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి నేర్చుకోవచ్చు. వాళ్ళు ఎలా హ్మ్, కొత్త ఐడియాస్‌తో కొత్త కొత్త బిజినెస్‌లు అవి క్రియేటివ్‌గా ఆచరణలో పెట్టి ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు రిచ్ పీపులు. హ్మ్. వా వాళ్ళ దగ్గర నుంచి క్రియేటివ్ ఐడియాస్ ఎలా తెచ్చుకొని, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో నేర్చుకోవాలి. అదే మిడిల్ క్లాస్ పీపుల్ అంటే, మిడిల్ క్లాస్ పీపుల్ పాపం రోజు ఒకే పని చేస్తారు కానీ, ఆ వచ్చిన డబ్బుల్ని క్రియేటివ్‌గా ఎలా యూజ్ చేసుకోవాలో మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి యూజ్ చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. వాళ్ళు క్రియేటివ్‌గా ఆలోచించి దేనికి పెట్టాలి, దేనికి పెట్టకూడదు అవన్నీ కరెక్ట్‌గా ఆలోచిస్తారు. ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. వాళ్ళ దగ్గర చాలా కొత్త ఐడియాస్ ఉంటాయి. ఎలా ఆర్గనైజ్ చేయాలి మనీని అని. సో, పూర్ పీపుల్ దగ్గర అంటే రిచ్ నుంచి గానీ, మిడిల్ క్లాస్ నుంచి కానీ, ఇంకా గవర్నమెంట్ నుంచి కానీ వచ్చే ప్రివిలేజెస్‌ని ఎలా యూజ్ చేసుకోవాలో వాళ్ళకి మంచిగా తెలుస్తుంది. సో, మనం వేరే కంట్రీ మనం మన గవర్నమెంట్‌కి ఎలా ఉపయోగించుకోవచ్చంటే ఒక టీమ్‌ని ఫార్మ్ చేసి నాకనిపిస్తుంది ఇది. పర్సనల్‌గా నచ్చకపోతే పిచ్చ లైట్ తీసేసుకోండి. అంటే ఒక టీమ్ ఫార్మ్ చేసుకొని గవర్నమెంట్ ప్రతి స్టేట్‌లో ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్‌కి ఒక టీమ్ ఫార్మ్ చేసి ఆ టీమ్‌కి ఆహ్, ఒక పని అప్పచెప్పాలి. ఏంటంటే హ్మ్. కొత్త కొత్త ఐడియాస్ కంట్రీని ఇంప్రూవ్ చేయడానికి పూర్ నుంచి, రిచ్ నుంచి, మిడిల్ క్లాస్ నుంచి కొంతమంది టైం తీసుకొని మరీ ఇస్తారు. ఇంప్రూవ్ చేయాలి ఇండియాని అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలామంది కొత్త కొత్త ఐడియాస్ ఇస్తారు. ఆ ఐడియాస్‌ని కన్సాలిడేట్ చేసి వాటిని రిచ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారు, అలా తొందరగా ఆచరణలో పెడతారు. ఏదైనా ఒక ఐడియా నచ్చిందంటే. అలా మన ఇండియా కూడా ఆచరణలో పెడితే ఆ కొత్త కొత్త ఐడియాస్ ఫ్రమ్ దీస్ 3 సెక్టర్ పీపుల్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటేంటంటే చాలామంది రిచ్ పీపుల్ మనీ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర. అది రిచ్ పీపులే కాదు అందరి సెక్టర్ పీపుల్‌కి డొనేట్ చేయాలి. ఏదైనా మంచిగా యూజ్ చేయాలి మనం సంపాదించుకున్న దాంట్లో కొంతన్నా అనుకుంటారు. అది ఇండియాలో ఏమైపోతుందంటే అలా కామన్ పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే ఏదన్నా అవసరానికి ఎవరికన్నా కరెక్ట్‌గా యూజ్ అయ్యేటట్టయితే బావుంటుంది మనం ఇచ్చే డబ్బులు అని అనుకుంటారు. సో, హ్మ్. అది ఎందుకు భయపడతారంటే కరప్షన్ తగ్గాలని. అది తగ్గిపోతే ఆల్మోస్ట్ సగం డబ్బులు మనకి బయట టాక్సెస్ నుంచి వాటి నుంచి రావాలి అని అనుకోక్కర్లేదు. హ్మ్. మనకు మనమే హెల్ప్ చేసుకోవచ్చు. ఎవరు వేరే పెద్ద పెద్ద కంట్రీస్ మనకి హెల్ప్ చేయట్లేదని ఫీల్ అవ్వక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళేంటంటే మేము మిడిల్ క్లాసే. సో, మా చిన్నప్పుడు అమ్మ ఇల్లు కొందామని డిసైడ్ అయింది. దానికి డబ్బులు ఎక్కువ లేవు. ఉన్నాయి. ఎంతో కొంత ఉన్నాయి కానీ అది మొత్తం కొనడానికి అవ్వదు. సో, అమ్మ ఏం డిసైడ్ అయిందంటే ఎలా మెయింటైన్ చేయాలి? ఎక్కడ తగ్గించుకోవాలి? ఎక్కడ ఎక్కడ పెట్టాలి అనేది ఒక ఒక మీటింగ్ లాగా పెట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో డిస్కస్ చేసింది. ఈ ఈ ఇయర్ మనకి పండగలకి బట్టలు ఇంకా ఎలక్ట్రానిక్ ఐటెమ్స్‌కి వాటికి ఆహ్, మన్ ఆహ్, ఎక్కువ ఖర్చు పెట్టకుండా అవన్నీ తగ్గించుకొని ఆల్మోస్ట్ 1 ఇయర్‌లో ఇల్లు కొనేసింది. సో, అలా మనం ఆ కరప్టెడ్ మనీ కానీ
ఎవరన్నా మనకి రిచ్ పీపుల్ గవర్నమెంట్‌కి డొనేట్ చేస్తే కానీ, ఇంకా ఆహ్, ఈ ఎలా టెంపుల్స్ చాలా ఉంటాయి కదా మనకి. గుళ్ళకి చాలా పీపుల్ ఎళ్తూ ఉంటారు. ఆహ్, వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా కొంతమంది స్పిరిచువల్లీ ఎన్‌లైటెన్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా మంచి క్రియేటివ్ ఐడియాస్ ఉంటాయి. ఎలా గుడిని మేనేజ్ చేస్తారు అనేది తెలుసుకుంటే, అది మనం గవర్నమెంట్‌కి కూడా పెట్టొచ్చు. సారీ పక్కన సౌండ్ మా అబ్బాయి ఏమనుకోకండి. నాకు వాడుంటే వీడియోస్ పెట్టడానికి కాదు, కానీ ఎలా అయినా వీడియో పెట్టాలి, రోజుకొక వీడియో అని డిసైడ్ అయ్యాను. ఆహ్, ఒక పాయింట్ ఇది పూరు, రిచ్, మిడిల్ నుంచి నేర్చుకోవచ్చు. సో, ఇంకొక పాయింట్ ఏంటంటే హ్మ్, ఆహ్, ఇప్ ఇప్పటి జనరేషన్‌లో స్టెబిలిటీ తగ్గిపోయి డిప్రెషన్ ఎక్కువైపోయింది. అది తగ్గాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఇనీషియల్ ఆహ్, స్టేజెస్ ఉంటారు కదా! పిల్లలు జాయిన్ అయినప్పుడు వెంటనే ఎల్‌కేజీ, యూకేజీ కాకుండా ఆ కేజీస్‌లోనే మైండ్, బాడీ, ఎనర్జీ, స్పిరిట్స్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, స్టెబిలైజ్ చేసుకోవాలి అనే సిస్టమ్‌ని పెట్టి, వాళ్ళు వన్స్ స్టెబిలైజ్ అయ్యే మేబీ 2 సెకండ్ క్లాస్ వచ్చే వరకు స్టేబుల్ అయ్యే వరకు వాళ్ళని ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో పెట్టి, ప్రతి స్కూల్స్ ఇలాగా ఉండాలి. అట్లీస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ అలా పెడితే ఎవరు బయట స్కూల్స్ కూడా వెళ్ళరు. ఇంత అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఎవరు వదులుకుంటారు మంచిగా ఉంటే. సో, అది పెట్టి ఆ తర్వాత నార్మల్ ఎడ్యుకేషన్‌లో వేస్తే వాళ్ళకి ఏది నేర్చుకోవాలో హ్మ్, కొంచెం ఉంటుంది. ఇప్పుడు జనరేషన్‌లో ఏమైపోయిందంటే, లైక్ మా జనరేషన్‌లో మాకు స్టెబిలిటీ లేదు ఇనీషియల్ స్టేజెస్ నుంచి. ఇ ఇంత ఏజ్ వచ్చినా ఏం చేయాలో క్లారిటీ లేదు. అందరూ అలా ఉండరు. నాలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో, ఎడ్యుకేషన్ ముందు మారిస్తే నెక్స్ట్ జనరేషన్స్ ఐ హోప్ దే కెన్ మేనేజ్ బై దెమ్‌సెల్వ్స్. ఇండివిడ్యువాలిటీ కూడా పెరుగుతుంది ప్రతి ఒక్కళ్ళకి, అందరి మీద డిపెండ్ అవ్వకుండా. ఇదొకటి. ఇంకా ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇండియా అంటే రిచ్ కల్చర్ అని చాలా మంచివి వింటారు. ఇండియా గురించి మంచిగా అనుకుంటారు. ఎందుకంటే నేను అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నాను కాబట్టి. నాకు తెలుసు చాలా గొప్పగా అనుకుంటారు. కానీ వన్స్ టూర్‌కి వస్తారు కదా ఇక్కడ వాళ్ళు, వేరే కంట్రీస్ వాళ్ళు, ఒకటే ఒక 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 రేంజ్‌లో ఊహించుకొని వస్తారు. వచ్చేసరికి దోమలు, చెత్త ఇవే ఎక్కువ ఉంటాయి మనకి. అన్ని ప్లేసెస్‌లో అని నేను అనను. అట్‌లీస్ట్ ఆల్మోస్ట్ 99% చెత్తగా ఉంది. ఇది మనల్ని మనమే తప్పు పట్టుకోవాలి. ఎవరిని అనలేము. ఎందుకంటే మనకి రెస్పాన్సిబిలిటీ లేదు ఫస్ట్. ప్రతి ఒక్క ఫ్యామిలీలో చిల్డ్రన్‌ని ఎంత రెస్పాన్సిబుల్‌గా పేరెంట్స్ పెంచితే, అంటే ఆహ్, ఆహ్, అంటే వాళ్ళ ఫ్యామిలీనే కాకుండా ఎర్త్ మీద రెస్పాన్సిబిలిటీ పెంచితే ఎవరు చెత్త బయట పడేయరు. యాజ్ ఏ గవర్నమెంట్ మనం అన్ని చోట్ల అట్లీస్ట్ 1 కిలోమీటర్కి ఒక చోట ట్రాష్, రీసైకిల్, ఇంకా గ్లాస్ బిన్స్ ఇవి పెడితే అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం అన్నా రెస్పాన్సిబిలిటీ ఉంటే, రెస్పాన్సిబిలిటీ తెలిసిన వాళ్ళు ఆ ట్రాష్‌ని ఏ ఏ బిన్‌లో పడేయాలో ఆ బిన్‌లో పడేస్తారు. ఆ రకంగా చెత్త కూడా తగ్గుతుంది ఇండియాలో. వేరే కంట్రీస్ వాళ్ళకి ఇంకా టూరిజం చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ టూరిజం ద్వారా మనకు మనీ కూడా వస్తుంది. ఆ రిచ్ కల్చర్ ఏదో క్లీన్లీనెస్ నుంచి మన మైండ్ క్లీన్లీనెస్ కూడా నేర్చుకుని వెళ్తారు మన కంట్రీకి వచ్చిన వాళ్ళు. అంత రిచ్ కల్చర్ ఉన్న వాళ్ళం, ఆ రిచ్‌నెస్ మనం ఎందుకు పోగొట్టుకోవాలి అని ఒక చిన్న బాధ అంతే. సో, ఈ పాయింట్‌లోనే ఇంకొక ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నానంటే,
బేసిక్‌గా ఐయామ్ ఏ డిప్రెస్డ్ పర్సన్. నేను డిప్రెషన్‌లో ఉండి నన్ను నేను అబ్యూజ్ చేసుకున్నాను ఇన్నాళ్ళు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి అని కూడా ఆలోచించకుండా ఆ డిప్రెషన్‌తో అలా కొట్టుకుపోయాను. ఆహ్, అది మన మన ఎర్త్‌కి ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. మనమందరం రెస్పాన్సిబుల్‌గా ఉంటే ఎర్త్ డిప్రెస్ అవ్వదు. భారత్ కూడా డిప్రెస్ అవ్వదు. ఆ డిప్రెషన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఐ రియలీ ఫీల్ దట్ ఎర్త్‌కి కూడా సోల్ ఉంటుందని. ఆ సోల్ బాధపడకూడదని గట్టిగా అనుకుంటున్నాను. దానికి మనందరం కలిసి అట్‌లీస్ట్ ఎవ్రీ కంట్రీ ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు ఆబ్వియస్‌గా. మనం కూడా రెస్పాన్సిబుల్‌గా ఆలోచించుకోవాలని ఈ వీడియో. భారత్ అనే పేరు చాలా డిగ్నిఫైడ్‌గా ఉంది. ఆ డిగ్నిటీని అలాగే ఉంచాలంటే చెత్త పడేయకండి ప్లీజ్ రోడ్స్ మీద. టేక్ కేర్ భారత్. హోప్‌ఫుల్లీ నేను కూడా వస్తానా? రానా? అర్థం కావట్లేదు. ఇక్కడే ఉంటానా? సో నేను చెప్పినవి ఏంటంటే క్లీన్లీనెస్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, అన్ని ఫ్యామిలీస్‌ని అందరి ఐడియాస్‌ని తీసుకొని ఆచరణలో పెడితే మనం మన జనరేషన్స్‌కి మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్.